చెప్పాను కదా నా ఒరిజినాలిటీ అట్లా అని. మాట్లాడు, ఇలా ఉరికి మాట్లాడు. లేదు నేను వెళ్ళాలి ప్లీజ్. ప్లీజ్ కిషోర్, నేనే ప్లీజ్ అంటున్నా, నేను వెళ్ళాలి. నువ్వు ఇచ్చేసి తొందరగా వెళ్ళిపోతాను. ప్లీజ్ రా, అర్థం చేసుకో. ఏం సోని ఉండమంటావా ఇంకేమంటావా? నేను నీ మీద మొబైల్ కాల్ మాట్లాడుతాను చెప్పాను నేను. ఫోన్ ఇక్కడే మర్చిపోయింది. అలా ఇలా ఫోన్ ఇక్కడ. ఎవరు మీరు? తను ఆగు. ఎవరు లేరన్నావు కదా. తను కజిన్. 50,000 లాగా పెట్టిండు. 50,000 పెట్టి 2 లక్షలు గుంజుతాడు. 2 లక్షలు కాదు 3 లక్షలు పెట్టినావు. రూపాయేముంది? బయటికి పోయి మీరు డీల్ చేసుకోరు. అయినా మీకు చెప్పాల్సిన అవసరం నాకేముంది? ఫోటో చూపి అన్నా. ఏముంది? అరే మీరేనా చూస్తా. ల్యాప్టాప్స్ ఉన్నాయి అదే డెస్క్టాప్. ఆడపిల్ల నిన్ను నమ్మొచ్చినప్పుడు ఇదేనా? ఇదేనా? తమాషాలు తెంగుతున్నా రాబాయ్ నువ్వా? నిజంగా చెప్పన్నా? సరే కాంప్రమైజ్, డబ్బులకు కాంప్రమైజ్. ఎన్ని డబ్బులు ఇవ్వగలుగుతావు? ఇస్తావు 3-4 lakhs. 3-4 lakhs ఇస్తావు. ప్రశాంతంగా కూర్చుండు. ఆయన చదువుకున్నాడు, మంచిగా చదువుకొని మంచిగా మైండ్ గేమ్ ఆడుతుండు. మంచిగా మైండ్ గేమ్ ఆడుతుండు. అదే 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 ఆయనకి తెలుసు తర్వాత ఏమైతుంది ఏంది అని చెప్పేసి అన్ని తెలుసు ఆయనకి. ఏముంది డబ్బులు ఉన్నాయి నా దగ్గర, నువ్వు ఏంది నువ్వు బెయిల్ తీసుకొని బయటకు వస్తావు అనుకుంటావు ఏమో. వీడియో మాత్రం మా దగ్గర ఉంటది, ఫేస్ మాత్రం నీది ఉంటది. బయట పెడతాం కదా, నువ్వు ఎంత బెయిల్ తీసుకొని వచ్చినా బయటనే తిరుగుతావు. మొత్తం అందరికి తెలుస్తావు. ఇప్పుడు కేసు కాకుండా బయట ఏమైనా మేనేజ్ చేసి బయట తిరిగినాం అనుకో, ఫేస్ తో రివీల్ చేస్తాను. ఇది చూసిన వాళ్ళు కొట్టి కొట్టి చంపుతారు. అర్థమవుతుందా? ఈ ఫోన్లో అయితే రికార్డింగ్ ఉంది చూడు. ఇక నీ ఫోన్ కూడా నీ దగ్గర పెట్టుకో. ఈ ఫోన్ మాత్రం జాగ్రత్త పట్టుకో. ఫోన్ వస్తుంది. ఆయనే ఫోన్ చేస్తున్నాడు. హలో హలో రా. లొకేషన్కి వచ్చాను. అవునా? ఎక్కడున్నా? నేను పంపించాను లొకేషన్ దగ్గర వచ్చాను. అంటే ఆపోజిట్ రూమ్ దగ్గర. ఆపోజిట్ ఇక్కడ. సరే ఒక్క నిమిషం నేను వస్తున్నా. ఓకే ఓకే. ఆపోజిట్ అంటే ఇప్పుడు ఈడ కింద షాప్ ఉందా, దాని ముంగటనే ఉంటాడు. పొయ్యి తీసుకొని రా. ఇగో ఇది రికార్డింగ్ ఉంది, మేము లోపలనే ఉంటాం, జాగ్రత్త సరేనా? ఇది ఫోన్ ఇన్నే ఉండొచ్చు. ఇగో ఈయనే కూర్చోబెట్టి మాట్లాడి రికార్డింగ్ అవుతుంటుంది ఇంట్లో మొత్తం. గట్టిగా మాట్లాడు సరేనా? నేను ఈ రూమ్లోకి వెళ్తా. దగ్గరికి వెళ్ళచ్చు. ఎందుకు దూరంగా ఉంటాం? ఏమైంది కిషోర్ అలా ఉన్నా? అలాగా ఇదే నా ఫ్రెండ్ వాళ్ళ రూమ్. ఇది నేను మీ ఫ్రెండ్ ఏది? తను లేదు, డ్యూటీకి వెళ్ళిపోయింది. ఓకే ఓకే చెప్పు. మరి పైసలు రెడీ అయినాయా? అయినాయి, కానీ ఎందుకు అలా చేస్తున్నావు? నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చెప్పు. కొన్ని అడుగుతాను, చెప్పు. ఓకే సరేనా? సరే. ఎందుకు అసలు దేనికోసం ఇలా చేస్తాను చెప్పు. నేను ఏం తక్కువ చేశాను నీకు? తక్కువ నా క్యారెక్టర్ ఎంత నేను ఉండడమే ఇలా ఉంటా. మరి నువ్వు 6 నెలలు నా దగ్గర అలా లేవు కదా. అది నా క్యారెక్టర్ నేను బయటపడలేదు. నేను ఉండడం యాక్చువల్గా ఉండడం అలా ఉంటా. ఫస్ట్ టైం కాదు కదా నాకు. ఆల్వేస్ చాలా మంది ఇట్లా చేశాను నేను. ఎందుకు కిషోర్ అలా చేస్తావు అసలు? చెప్పాను కదా నా ఒరిజినాలిటీ అట్లా అని. నాకోసం అలా మార్చుకోవచ్చు కదా ప్లీజ్. అది ఎట్లా? నాకు మనీ నీడ్ ఉంది. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఇంకొక. సరే నేను నీకోసం మనీ చేస్తాను, కానీ నాతోనే ఉండొచ్చు కదా ప్లీజ్. అలా ప్లీజ్ కిషోర్. లేదు నా వల్ల కాదు అట్లా. డబ్బులు ఇస్తాను. ఓకే. నన్ను ఎంత నమ్మించావు కదా, పెళ్లి చేసుకుంటాను అన్నావు కదా. లేదు
యాక్చువల్గా నేను ఒక్కదానివే కాదు, నేను ఇంతకుముందు చాలామంది ఇలా చేస్తూనే ఉన్నాను. ఈ ముసలి కన్నీళ్ళు నా దగ్గర వద్దు. ప్లీజ్ కిషోర్. సారీ, ముసలి కన్నీళ్ళు నా దగ్గర వద్దు. నేను యాక్చువల్గా ఉండడమే ఇలా ఉంటా. నువ్వు ఎట్లా ఎంత రిక్వెస్ట్ చేసినా నా నుంచి నీకు ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ రాదు. నేనంటే నీకు నిజంగానే ఇష్టం లేదా? లేదు, జస్ట్ టైం పాస్. టైం పాసా? యా, ఇదంతా సోది ఎందుకు? అమౌంట్ రెడీ అయినా లేదా? రెడీ అయితే నేను ఇచ్చేసి నా దాన్ని వెళ్ళిపోతాను. బ్యాగ్లో ఉన్నాయి, తీసుకొస్తాను. కానీ కొంచెం మాట్లాడచ్చు కదా. మనసు ఏముంది మాట్లాడడానికి? అయిపోయింది, చెప్పాను కదా. ప్లీజ్ కిషోర్ మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఇక మాట్లాడేది కదా, ఇంకేముంది మాట్లాడడానికి? మాట్లాడాల్సింది ఇందాక మాట్లాడేసాను కదా, మళ్ళీ ఇంకా మాట్లాడాలి. నేను ఏం మాట్లాడతాను కిషోర్? నువ్వే నా అందుకే. ప్రాణమని నమ్మాను. నీకోసం నేను ఏం అది నీ తప్పు, నీ అమాయకత్వం. మరి అమాయకురాలను చేసి మరీ ఇంత ఆడుకోవద్దు కిషోర్. చెప్పాను కదా నా క్యారెక్టరే అలా అని. నేను ఉండడమే అలా ఉంటా. నువ్వు ఫస్ట్ టైం కాదు, నాకు ఇలా చాలామంది చాలా చోట్ల తగిలారు. వాళ్ళందరికీ ఇలా సేమ్ ట్రీట్మెంట్. నాకు మనీ నీడ్ ఉంది, కానీ నేను ఇలా చేస్తాను. ప్లీజ్ కిషోర్, అర్థం చేసుకున్న పరిస్థితి. నువ్వే అర్థం చేసుకో. తొందరగా ఇచ్చేస్తే నా పని నా దాన్ని వెళ్ళిపోతా. నువ్వు డిలీట్ ఎందుకు తొందర? తొందర ఏముంది, నేను వెళ్ళాలి, నాకు చాలా పని ఉంది అక్కడ. ఆగు కాసేపు, మా ఫ్రెండ్ వస్తుంది, తాళం తన దగ్గరే ఉంది. అరే నేను ముందే చెప్పాను కదా, తొందరగా అయిపోవాలి, తొందరగా వెళ్ళిపోతాను. వస్తా అన్నది. అందుకే నేను లొకేషన్ కూడా నా వేరే లొకేషన్ అని చెప్పాను. కాదు కిషోర్, కాసేపు మాట్లాడు, ఇలా ఊరికి మాట్లాడు. లేదు, నేను వెళ్ళాలి ప్లీజ్. ప్లీజ్ కిషోర్, నేనే ప్లీజ్ అంటున్నాను, నేను వెళ్ళాలి. నువ్వు ఇచ్చేసి తొందరగా వెళ్ళిపోతాను. ప్లీజ్ రా, అర్థం చేసుకో. ఏం సోని ఉండమంటావా ఇంకేమంటావా? నేను ఫ్రెండ్ వస్తుంది. ఎంతసేపు వస్తుంది కదా, కూర్చో. ఇంకెంతసేపు? వస్తుంది, ఆగు. కాసేపు ఉండొచ్చు కదా, నాతో టైం స్పెండ్. లేదు, అక్కడ పని ఉంది, నేను చెప్పాను కదా. ఉండమంటే ఇంకేమంటావా? అంతే. వస్తుంది, కాల్ చేస్తాను కదా. ఆగు, మళ్ళీ చేస్తాను. ఎందుకు అంత తొందర అరే చేస్తాను? నాకు అర్జెంట్ ఉంది. నీ మీద మొబైల్ కాల్ మాట్లాడుతున్నా చెప్పాను నేను. తన ఫోన్ ఇక్కడే మర్చిపోయింది. అలా ఇలా ఫోన్ ఇక్కడ. ఎవరు మీరు? తను ఆగు. ఎవరు లేరన్నావు కదా. తను కజిన్. కజిన్ అయితే డోర్ చేసేస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు? బయట గలీజ్గా అంటారు. అసలు ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయట్లేదు. ఏంది బ్రదర్, ఏమైంది? ప్రాబ్లం ఏంది? ఏం కావాలి? పైసలా? అవును. ఎందుకు కావాలి పైసలు? ఎందుకు కావాలంటే ఎందుకు కావాలి? ఆమెకి ఇచ్చేదా పైసలు ఏమన్నా? అది మా ఇద్దరు మీద అండర్స్టాండింగ్. అది వీడికి ఎందుకు వచ్చినావు? తను పైసలు ఇస్తా అంటే వచ్చిన. ఎందుకు ఇస్తాను నేను పైసలు? ఏమవుతుందమ్మా నీకు? తను చూడండి ఎక్స్. ఎక్స్. ఆహా. ఓకే. ఎందుకు పైసలు ఇస్తుంది అంటే ఏ పర్పస్? అలా జరగమ్మా, చెప్పు. ఎందుకు పర్పస్ అనేది ఏం లేదు. మేము ఆల్రెడీ మేము అండర్స్టాండింగ్ ఉన్నాం. అదే కొంచెం ఏం నీడ- అండర్స్టాండింగ్ నీకు నాకు ఏం కొంచెం అండర్స్టాండింగ్ ఉన్నావు? ఎందుకు పైసలు అడుగుతున్నావు? ఆమె నీకు ఎందుకు ఇస్తుంది? ఏమన్నా ఇచ్చేది ఉందా లేకపోతే ఏంది మీ ఇద్దరిది? యాక్చువల్గా మేము 6 months రిలేషన్ ఉన్నాం బ్రో. ఓకే. తను నన్ను చీట్ చేసింది. నేనేం చెక్ చేసినాను? పైసల పరంగా వాడుకోను, నాకేం లేదు బ్రో. నేను ఇచ్చిన పైసలు నాకు ఇచ్చింది. అడగండి మీరు. ఎన్ని పైసలు ఇచ్చినావు ఆమెకి? నేను ఏం చెక్ చేసినా? నియర్లీ 2 lakhs పైన ఇచ్చా. 2 lakhs పైన ఖర్చులు ఖర్చులు పెట్టావా? పెట్టా. ఇచ్చినావా ఆమెకు నువ్వు పైసలు? ఖర్చులు పెట్టి అప్పుడప్పుడు కొంచెం పాకెట్ మనీ కూడా ఇచ్చాను నేను. పాకెట్ మనీ కూడా ఇచ్చినావు. కానీ నువ్వు నాతో నా ప్రాబ్లం అర్థం చేసుకొని నాతో ఉన్నావు అనుకోనే కదా పెట్టింది. అవును పెట్టా. ఇప్పుడు నాకు నచ్చట్లేదు. పెట్టిండు అమ్మాయి నీకు? లేదు, అసలు ఇంత పెట్టలేదు. మినిమం ఒక 50,000 దాకా పెట్టొచ్చు. 50,000 దాకా పెట్టిండు. 50,000 పెట్టి 2 లక్షలు గుంజుతాడు. 2 లక్షలు కాదు, 3 లక్షలు పెట్టినావు. అవును. రూపాయి ఏముంది? ప్రూఫ్ ఏముంది తన దగ్గర? నేను ఇచ్చినట్టు తనకు తెలుసు మొత్తం. నీకు అంత ఎక్కడ ఇచ్చావు? అమ్మకి హెల్త్ బాగాలేదు, ఒకసారి 20,000 ఇచ్చావు. కజిన్ బ్రోకి అంటే బాగాలేదు నేను చేసింది తినిపించింది అంటే మరి ఆమె తను వండుకుంది. అది ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్. అది అది understand. మీరిద్దరు ఫిజికల్గా ఉండరేమో, మీ అండర్స్టాండ్. ఫుడ్ తినేది, బెడ్ ఇంకేమైనా చేసేదేమో కాదు. 7 పైసలు అదేనా? అంతే కదా. మేము అంత అలానే మూవ్ అయినాం. అసలు నువ్వు ఎందుకు పిలిచావు? నేను కాల్ చేసి ఎందుకు పిలిచావు? నువ్వు లొకేషన్ రమ్మన్నావు. డబ్బులు ఇస్తానని చెప్పాను కానీ రూమ్ లో కూడా ఎవరు లేరు అన్నావు కదా. అలా చేయడం కరెక్ట్ కాదు. సరే, ఏం ఎవరు చేసింది? లేరంటే వచ్చినావా? అంతే కదా, ఎవరు లేరు. సరే, యాక్చువల్గా నేను ఎవరు లేరు. ఇప్పుడు ఆమె పైసలు ఇయ్యదు, ఏం చేస్తావు?
నేను చేసేది చేస్తాను నేను. ఏం చేస్తావు? ఏం నేను చేస్తావు? చేసేది ఏం చేస్తా. చేస్తావు? సరే ఆమె చెయ్యి, ఆమె చేస్తావు, ఆమె దీనితో ఫిజికల్ ఉన్నట్టు ఏం ప్రూఫ్ ఉన్నది? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి నా దగ్గర చూపి. ప్రూఫ్. చూపి, నేను ఇస్తాను. నేను చూపియను, ఆమె మీకు ఆమె నుంచి చూపించాల్సి పైసలు చూపిస్తాను. నేను ఇస్తా, చూపి. మీకు చూపించే అవసరం ఆమె నాకు లేదు. నేను నుంచి ఎక్కడ పైసలు పెట్టాలో నేను పెడతా. ఇస్తా, చూపి. మీకు చూపించే అవసరం నాకు ఆమె లేదు. నుంచి డబ్బులు నేను ఇస్తా. అదే మీకు నేను ఏం ఇచ్చేది. సరే నీ చేతిలోనే పట్టుకో, ఏ ఫోన్లోనే నీ చేతిలో పట్టుకో, నేను చూడను. నీ చేతితోనే ఇట్లా చూపి నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి మేము అసలు ఏంది అనేది ముట్టుకో. మొత్తం ఏమున్నాయి? చెప్పు. శివ, ఈ ఫోన్ నాదే శివ, చేతిలో పట్టుకో. ఆ, ఆ, ఆ. నీ దగ్గర ఏం ప్రూఫ్ అంటే ఆమె వచ్చి మాకు చెప్పింది అన్న, ఆమె ఏమి ఇండియా, ఆమె మా దగ్గర చెప్పింది. ఇప్పుడు నీ నుంచి ఇద్దరి నుంచి ఉందో లేదో, ఆమె ఫిజికల్గా లేను అని చెప్పింది. ఉందో లేదో మాకు తెలియదు కదా. ఒకవేళ ఫిజికల్గా ఉన్నాయి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మీరు ఇద్దరు నేర్చుకోండి అని ఇలా కొట్టేస్తా. బయటకు పోయి మీ పని మీరు చేసుకోండి. బయటికి పోయి మీరు డీల్ చేసుకోరు. అయినా మీకు చెప్పాల్సిన అవసరం నాకేముంది. ఫోటో చూపి అన్న, ఏముంది? అరే మేమేనా చూస్తా. ఇప్పుడు చెప్పు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏమనే చేస్తాము ఏమనే ఎందుకు చేస్తారు? ఏమనే చేస్తాము. మీరు చూపించాను మన మొబైల్ తీసుకున్నారు. ఇప్పుడు ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? ల్యాప్టాప్స్ ఉన్నాయి, అదే డెస్క్టాప్. నీ దగ్గర సిగ్గుశరం ఏమన్నా ఉందా? ఆడపిల్ల నిన్ను నమ్మొచ్చినప్పుడు ఇదేనా? ఇదేనా? అంటే మీరు పెంచిన ట్రాప్ చేస్తున్నారా? ట్రాప్ చేసినాం భయ్, ఫుల్గా ట్రాప్ చేసినాం. ఎందుకు అట్లా? ఏం తమాషాలు తెంగుతున్నావు రా భయ్ నువ్వు? ఏం ఫోటోలు పెట్టుకొని ఏం చేస్తావు? ఫోటోలు తీసుకొని కాదు, నిన్ను ఎంత నమ్మిన చెప్పు. నా ప్రాణం కంటే ఎక్కువ నువ్వే అని అనుకున్నా కదా, దేనికోసం ఇలా చేస్తున్నావు? అదే నువ్వు కాదు, చాలా మంది ఏ, ఉన్నారు చాలా నాకు. మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారా? సరే చాలా మంది. ఇంకా ఊరు ఫొటోస్ ఉన్నాయి, చూడు ఒకసారి ఇంకా ఎంతమందితో ఫొటోస్ ఉన్నాయి. ఎందుకు? నా లైఫ్లో ఎందుకు ఆడుకున్నావు? అంటే దీనికి ఇప్పుడు ఎలా చెప్పు నాకు పిలిచింది? reason. దీనికే పిలిచినాం. దీనికోసమే పిలిచినా నిన్ను. ఉమ్. నువ్వు లాక్- ఇంత డ్రాప్ లాక్ చేసేవాడివి, నన్ను ఎందుకు అసలు లాక్ నన్ను ఎంత? ఎందుకు చేసావు? మీకెందుకు మీకు చెప్పాల్సిన అవసరం నాకేం లేదు తీపిద్దాం, మనం లాక్ తీపిద్దాం. ఏం మొత్తం లాక్ పడిపోతుంది అది మళ్ళీ. ఏం మొత్తకు దాన్ని ఎట్లా రికవర్ చేద్దాం అట్లానే. అసలు దేనికోసం ఐఫోన్ షూ ఇది. అదే 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 నా దగ్గర డబ్బు ఉందా అంటున్నాను. నా దగ్గర డబ్బు ఉందా? సరే, నువ్వు చూసావు కదా నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా, నువ్వు చూసావా? ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐఫోన్. చాలా మంది లేరు. ఐఫోన్ ఈడు స్కాములు చేసి ఇట్లాంటి స్కాములు చేసి ఇగో ఐఫోన్ కొన్నాడు. పూర్తిగా నువ్వు ఏం చేస్తున్నావు? నా- నువ్వు ఏం చేస్తున్నావు? అగో ఆడ మొత్తం కెమెరా ఉంది, కనిపిస్తుంది ఆడ కెమెరా. ఆగు, మొత్తం చెప్పు. కెమెరాలో రికార్డ్ అవుతుంది. నువ్వు వచ్చి ఏం ఎందుకు? మాట్లాడినావు? కాదు, ఎంతమందితో మా కుటుంబ స్కామ్ పరిస్థితి జరిగింది తెలుసు కదా, ఏంది? నువ్వు ఎందుకు ఇలా చేసావు? దేనికోసం? ఆగు. ఏయ్, ఏడుకో, నువ్వు లేవు. అంత అరే, కెమెరా ఆగు, పెట్టుకో. చెప్పాను కదా. ఏడుకోతున్నావు. ఆగు, ఏడుకోడా శివ, ఏడుకోడు. అరే, కెమెరా పెట్టు. ఆగు కిషోర్, ఆగు. ఆగు అని చెప్పాను కదా, ఆగు. ఏడుకోడు. ఏడిపోతావు? నువ్వు ఏడిపోతావు? ఏడుకోవడం లేదు. ఆగు. ఏడిపోతావురా? ఏయ్, ఏడిపో- డిలీట్ చేయి ఫస్ట్. ఏడిపోతావు? ఏడిపో. ఆడ కూర్చో, ఫోన్ అన్లాక్ చేయి. చెప్పు. ఫోన్ అల్లాగా లేదు, ఫొటోస్ ఉన్నాయి కానీ ఇప్పుడు నువ్వేంది? ఇప్పుడు కావాలా నీకు 2 లక్షలు కావాలా? పెళ్ళయిందా? 2 లక్షలు కావాలా నీకు? పెళ్ళయిందా కాలేదా? కాలేదు. మరి ఎందుకు బ్లాక్మెయిల్ చేసినావు? కరెక్ట్ చెప్పలేము, దౌడలు వలుగుతాయి. చెప్పు. దేనికోసం బ్లాక్మెయిల్ చేసినావు? చెప్పమంటున్నా, ఎందుకు చెప్పు. బ్లాక్మెయిల్ చేసినావు? ఎందుకు? సరే, ఏంది నీ మా కుటుంబ అవసరం పరిస్థితి ఏంది? నీకు తెలుసా తెలీదా? ఎంత మందితో చేసినావు ఇట్లా? ఏంది తమాషా? ఇప్పుడు నువ్వు చెప్తావా? అనవసరంగా గలీజ్గా దెబ్బలు తింటావు. గలీజ్గా దెబ్బలు తింటావు. ఫస్ట్ ఆ కెమెరా తీసేయండి, కూర్చొని మాట్లాడుకుందాం. ఏమైనా సాల్వ్ చేసుకుందాం. కూర్చో, ఏం సార్ట్ అవుట్ చేసుకుందాం? ఏం సార్ట్ అవుట్ చేస్తావు? చెప్పు. నా ఫోన్ ఇవ్వు. నేనే పైసలు ఇస్తా ఫస్ట్. తనకి ఊరికి పైసలు ఇస్తావు? ఊరికి ఇస్తావు పైసలు? తనకైనా ఇస్తాను, మీకైనా ఇస్తాను. సరే. డిలీట్ చేసేయండి ఫోటో. డిలీట్ చేస్తే పైసలు ఇస్తావు. నాది కూడా ఇందులో సరే, delete సరే, చేస్తాను. సరే. నువ్వు కూడా సరే, photos శివాగు. delete చేస్తావు. ఆహా. సరే శివాగు, నిజంగా చెప్పన్నా? సరే, కాంప్రమైజ్, డబ్బులకు కాంప్రమైజ్. ఎన్ని డబ్బులు ఇవ్వగలుగుతావు? ఇస్తావు 3-4 lakhs. 3-4 lakhs ఇస్తావు. షూర్, సరే కాంప్రమైజ్. సరే, పైసలు ఇస్తాను. అమ్మ డబ్బులు ఇస్తాము, కాంప్రమైజ్ అన్న. సరే చెప్పమ్మా. అన్న నీ దగ్గర ఎంత ఉన్నాయి అన్న అమౌంట్? 3-4 lakhs ఇవ్వగలను. ఉండే. ఇంతవరకు ఎంతమంది చేసినావు? అవన్నీ మీకెందుకు చెప్పాలి? పోలీసులకు ఫోన్ చేసివా? అవన్నీ మాకేంది నువ్వు చెప్పాలా? ఆటగా నువ్వు ముందు నుంచి ఏం చేసినావు అవన్నీ రికార్డ్ అయినాయి. అర్థమవుతున్నాయా? అవన్నీ నువ్వు మాకు చెప్పకపోయినా నువ్వు ముందు నుంచి ఏం తమాషాలు చేసినావు అవి రికార్డ్ అయినాయి. అర్థమవుతుందా? పద్ధతిగా మేము ఫ్యూచర్ నీ లైఫ్ నీ నువ్వు లైఫ్ మంచి మర్యాదగా నిజాలు ఒప్పుకున్నావు అంటే మంచిది. నువ్వు అర్థమవుతుందా? అర్థం ఏ పిల్ల, నువ్వు ఏడవ కాదు. ఆమె ఏమంటుంది? ఆమె ఏడుస్తుందా కాదు పిల్ల? కాదు కాదు ఆమె ఏమంటుంది? నేను ఆమె ఇక్కడ కూర్చుంది, నేను చిన్న కెమెరాల నుంచి చూస్తున్నా. మన ఫోన్ కనెక్ట్ ఉంటుంది కదా. ఆమె ఏమని మాట్లాడుతుందంటే, అంటే ఆమె ఏమని మాట్లాడిందో నాకు సరిగ్గా వినిపించలేదు. కానీ నాకు వాళ్ళు వినిపించింది ఏంటంటే, నేను నీతో ఉంటా, ఫొటోస్ డిలీట్ చేసే అని చెప్పేసి అని అంటాను. సిగ్గులేదా? ఇంత అంటే ఇప్పుడు ఫోటో డిలీట్ చేసి ఈయనతో ఉంటా మమ్మల్ని పెళ్లి చేసుకో
నీకు పెళ్లి కాదు, చేసుకొని నువ్వు ఉంటావా అన్నావు నువ్వు ఎట్లా నమ్ముతున్నావు అమ్మా పెళ్లి చేసుకుంటావు ఫస్ట్ అంటున్నావు నిన్ను కూడా పంపించే దీన్ని ఇట్లనే బ్లాక్మెయిల్ చేయాలి దీనికి. నీకు అసలు ఏంది అసలు నువ్వు మరీ ఇంత పిచ్చి ప్రేమ పెట్టుకొని నువ్వు బ్లాక్మెయిల్ చేసినావు మళ్ళీ పెళ్లి చేసుకుంటా అంటున్నావు ఆల్రెడీ మొగుడు చచ్చిండు, అర్థమవుతుందా? అన్ని మూసుకొని ఇంట్లో ఉండు. మీ అమ్మనైనా నీ ఏజ్ బట్టి పెళ్లి చేసిస్తారు. లేదు నేను ఆగలేకపోతున్నా అంటే మేము మొగుడినైనా ఒకరిని చూసి మీ అమ్మనైనా నొప్పించి పెళ్లి చేస్తాం. ఇలాంటి చూతే పడుకొని నేర్చుకుంటుంది ఏందమ్మా? మరి ఈ దాకా ఎందుకు వచ్చినా కాలు మొక్కేడుతుండే. పిఎస్కి పోతావా కూర్చోబెట్టాలా పిఎస్లో ఓకే ఓకే సార్ట్ అవుట్ చేసుకుందాం. ఏం sort out చేసుకున్నావా? చెప్పు మరి, sort out చేసుకో. నువ్వేమేమి లంగ చదువులు చేసినావు అన్ని చెప్తే మేము విని దాన్ని బట్టి ఆ పిల్లకు ఒక సెటిల్ చేస్తాం. మాకేం రూపాయి వద్దు. చెప్పు ఎంతమంది మోసం చేసినావు? 2 to 3 తనతో కలిపి 3 తనతో కలిపి 3 ఇంతకు ముందు వాళ్ళ దగ్గర ఎంత దొబ్బేసినావు ఈచ్ వన్ 2.53 lakhs వరకు. 3 lakhs వరకు దొబ్బేసినావు. ఎంత చదువుకున్నావు? అది ఎంఏ బీఈడ్ అయిపోయింది. ఎంఏ బీఎడ్ బిఏ బీఈడి బిఈడి ఎంఏలో బిఈడి. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ బ్యాచిలర్. మీ అమ్మ మీ నాయన ఉన్నారా? లేదండి. ఇట్లాంటి స్కాములు చేయాల్సిన అవసరం ఏముంది మరి నాకు ఉన్నారని చెప్పావు కదా. అని నిజాలు చెప్పారు కదా. సరే మీ అమ్మ లేదా? అక్క చెల్లెలు ఎవరన్నా ఉన్నారా? ఒక చెల్లి. ఎవరు లేరు, ఇంకా ముందు ఎవరు లేరు. కొడితే అందుకని ఇలా బరదగించినాం. అరే ఫాల్తు బాడక్కవు, నీకేం అవసరం? ఆ పిల్ల చచ్చిపోతే ఏందిరా నీ పరిస్థితి? అవి మేమేం చేసుకుంటే ఏంది బ్రో పరిస్థితి ఓ కెమెరా ఆపినాం అనుకున్నావేమో, మేమేం ఆపలేము. ఏం ఆపలేం. నీ కెమెరా పిక్చర్ నీ ఉంటాయి, వీడియో అన్నీ మొత్తం తీసి రికార్డ్ నీకు అవుతుంది. అర్థమవుతుందా? నిన్ను నీ ఈడ రూపాయి కూర్చోబెట్టాలా కూడా అన్నీ మాకు కూర్చోవాలి. నువ్వు మొత్తం ఆ? చెప్పిందంతా ఇగో నువ్వు అప్పటి నుంచి నువ్వేదో మాట్లాడేదంతా కాల్ చేసుకో ఇల్లు కూడా రికార్డ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ రికార్డింగ్ కనిపిస్తుందా? అప్పటి నుంచి మొత్తం ముట్టిగా పెట్టలేవు. నీ ఫోను నువ్వు మా దగ్గరనే ఉంటావు. ఆమె తీసుకొని పోయి పిఎస్లో కేసు పెడదాం. కేసు పెడతావా అమ్మ? ఓమ్మా కేసు పెడతావా? ఇప్పటిదాకా అయితే పెళ్లి చేసుకుంటా అన్నావుగా మరి. కూర్చొని మాట్లాడుకుందాం కేసు గురించి. నువ్వు పిఎస్ లో పోయినాక వాడు బతిలాడినాక బుజ్జి కన్నా నాన్న అన్నాడు. కరిగిపోతుంది. నువ్వు కరిగిపోయినాక నీ దవడలు వాళ్ళ కొట్టొస్తా. నీ మీద రిటర్న్ కేసు పెడతా నేను. అర్థమైందా? మాట్లాడుకుందాం మొత్తం delete చేసేస్తా. నడు ఈ నడు శివ ఇంత వచ్చి నడు నాట్ పిఎస్కి నాట్ నడు నడు. నువ్వు వద్దు, నేనే చెప్తాను కదా, నాకు నువ్వు వద్దే వద్దు. కాదు ఇన్ని రోజులు నేను ఎంత బట్టలు ఆడుకున్నాను నీకు అసలు తెలియలేదు. అప్పుడు నా ప్రేమ వాల్యూ ఎంత తెలియదు. కాలు పట్టుకుంటాను ప్లీజ్, అవసరం లేదు, ఫొటోస్ డిలీట్ చేసేసారు అని ఇంత మొత్తుకున్నాను కదా. అప్పుడు అర్థం కాలేదా నా ప్రేమ ఏంటో? ఇప్పుడు అర్థమవుతుందా నీకు? ఏం అర్థమైపోయింది? అసలు బుద్ధి ఉందా? సరే అయిపోయింది. ఏం అవసరం లేదు కదా, పోదాం. Right. పిఎస్కి పోదాం. వద్దు Please, please, వద్దు, నాకు అయిపోయింది. నువ్వు వద్దు. నేను చెప్తున్నాను, నాకు నువ్వు వద్దు అంటే వద్దు. వెళ్దాం కదా, పిఎస్కే వెళ్దాం. కూర్చొని మాట్లాడుకునే అంత ఓపిక కూడా నాకు లేదు. మొత్తం మొత్తం చచ్చిపోయింది. సరే ఇది ఒక్కసారి వద్దు వద్దు. నేను నీ కాలు పట్టుకున్నప్పుడు అప్పుడు గుర్తు రాలేదా ఇవన్నీ? సరే నేను బతిని ఆడుకున్నాను కదా. సరే తప్పు అయిపోయింది. సార్ట్ అవుట్ చేసుకుంది లైక్ హ్యాపీగా ఉంది. ఏం సాటిస్ఫై చేసుకుంటా అవసరం లేదు. నేను నీతో హ్యాపీగా ఉండలేను. నా వల్ల కాదు. ఇలాంటి మెంటల్ సైకో గడితో నేను అస్సలే ఉండలేను. వద్దు, నాకు వద్దు. సరే ఇప్పుడంటే వీళ్ళు ఉన్నారు ఫ్యూచర్ లో. అసలు నేను ఫ్యూచర్ లో పెళ్ళే చేసుకుంటా. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఫ్యూచర్ లో కూడా ఏం చేయలేవు. నువ్వు అర్థమవుతుందా? ఏం కాదు. నా ఫ్యూచర్ ఏంటో నువ్వు చూపించేసావు కదా, ఒక్కసారి చూపించావు కదా, అర్థమైపోయింది. నాకు ఫ్యూచర్ ఏంటో మొత్తం అర్థమైంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు నాకు మొత్తం తెలుసు. ఇక్కడికి వచ్చాక అక్క అన్న నాకు ఏంటో వివరించింది. బాయ్స్ ఎలా ఉంటారు ఏంటనేది మొత్తం నాకు ఇప్పటివరకు అక్క అన్న వారికి చెప్పే వరకే నీలాంటి ఒక సైకో మెంటల్ లోడ్ ఉంటాడని నాకు తెలియదు అసలు. నిజంగా మోసం చేసినట్టుందా? ప్రశాంతంగా కూర్చుండు. ఆయన చదువుకున్నాడు, మంచిగా చదువుకొని మంచిగా మైండ్ గేమ్ ఆడుతుండు. మంచిగా మైండ్ గేమ్ ఆడుతాడు. అదే 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 ఆయనకి తెలుసు తర్వాత ఏమైతుంది ఏంది అని చెప్పేసి అన్ని తెలుసు ఆయనకి. ఏముంది డబ్బులు ఉన్నాయి నా దగ్గర, నువ్వు ఏంది నువ్వు బెయిల్ తీసుకొని బయటకు వస్తావు అనుకుంటావేమో. వీడియో మాత్రం మా దగ్గర ఉంటది, ఫేస్ మాత్రం నీది ఉంటది. బయట పెడతాం కదా. నువ్వు ఎంత బెయిల్ తీసుకొని వచ్చినా బయటనే తిరుగుతావు. ఒకవేళ మొత్తం అందరికి తెలుస్తావు. ఇప్పుడు కేసు కాకుండా బయట ఏమైనా మేనేజ్ చేసి బయట తిరిగినాం అనుకో, ఫేస్ తో రివీల్ చేస్తాను. ఇది చూసిన వాళ్ళు కొట్టి కొట్టి చంపుతారు. అర్థమవుతుందా? నువ్వెందుకు ఏడుస్తున్నావు అమ్మా? లే వదులు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నడు నడు పిఎస్కి నడు. కళ్ళు తెలుసుకో. లేవు లేవరా. నడు. నాటకాలు అవుతున్నాయి చూసాగా. ఈ ఫోన్ నా దగ్గరనే ఉంది చూడు.